మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠ గుట్టురట్టు అయింది. భీమవరం, చెన్నూరులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2 వేర్వేరు కేసుల్లో 386 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ భాస్కర్ వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. నిందితుడిపై PD యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నకిలీ విత్తనాలని సిండికేట్గా ఏర్పడి రైతులకు ఇచ్చి రైతులు నష్టపోయే విధంగా చేసే వాళ్ళ పట్ల PD యాక్ట్ కూడా నమోదు చేస్తాము. రెండు కేసులు నమోదైనట్లయితే ఖచ్చితంగా PD యాక్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించి PD యాక్ట్ నమోదు చేస్తాము. కాబట్టి సిండికేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అత్యాశకు పోయి మాకేం కాదులే చిన్నదే కేసు బయటకు వద్దాం అనుకుంటే వాళ్ళకు లాస్ట్ ఇయర్ కూడా మనము PD యాక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా PD యాక్ట్ పెడతాము. ఇది హెచ్చరిక. మీరు అట్లాంటివి ఏమన్నా ఉంటే బంద్ చేసుకోండి, కష్టపడండి, బతకండి. కానీ రైతులను మోసం చేసి బతకాలని ఇస్తే మాత్రము PD యాక్ట్ నమోదు చేస్తాం. ఇందులో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఆ సప్లయర్స్ మీద పోయిన సంవత్సరం కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా తీస్తున్నాము. చట్ట ప్రకారము యాక్షన్ తీసుకుంటాము.